అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అన్న విషయం చూస్తే అంటే ప్రతి సందర్భంలో కూడా ఒకసారి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో అర్త్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు జియోగ్రఫీలో జియోమార్ఫాలజీలో మౌంటైన్ ఫార్మేషను, మౌంటైన్ స్ట్రక్చర్స్ ఆర్ ప్లాట్యూస్ ఫార్మేషను ఆర్ వల్కనోస్, అర్త్క్వేక్స్, రాక్స్, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది రాక్స్, ఇవన్నీ ఏది చదవాలి అన్నా ముందు అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ చదవాల్సి ఉంటుంది. సో అర్త్ లోపల అర్త్ పైన ఉన్న ల్యాండ్ ఫామ్స్ని చూడాలి అంటే సో ఒక పెద్ద మౌంటైన్ ఫామ్ అయింది, హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ ఫామ్ అయింది. టెథిస్ జియోసింక్లైనల్ థియరీ ప్రకారం హిమాలయన్ ఫామ్ అయింది. సో హిమాలయన్స్ ఫామ్ అయినాయి అంటే హిమాలయాస్ ఎందుకు ఫామ్ అయ్యాయి, హిమాలయాస్ యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క జియోలాజికల్ స్ట్రక్చర్ ఏంటి అన్నది అర్థం చేసుకోవాలంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ది ఎర్త్స్ ఇంటీరియర్ అన్న విషయం తెలియాలి. ఆర్ అదర్వైజ్ గ్రానైట్కి, బెసాల్టిక్ రాక్కి, గ్రానైట్ రాక్కి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ డిఫరెన్సెస్ అడిగారు అనుకోండి, అది అర్థం చేసుకోవాలంటే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ విత్ ఇన్ ది ఎర్త్స్ ఇంటీరియర్ అన్న విషయం మనకు తెలియాల్సి ఉంటుంది. దట్స్ వై అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సాధారణంగా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఈసారి కూడా అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అర్త్క్వేక్స్, వల్కనోస్ లాంటి కొన్ని టాపిక్స్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వాటి గురించి అడగకుండా వాటి రిలవెంట్గా ఉండి అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి అడగడానికి అవకాశం ఉంటుంది.